మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను కళ్యాణి. ప్రఖ్యాత చర్మ వ్యాధి నిపుణురాలు మరియు హైదరాబాద్లో ఉన్న విశ్వసనీయ చర్మ మరియు జుట్టు మరియు సౌందర్య క్లినిక్ అయిన రెజువిజ్ డెర్మా సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆరాధ్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆరాధ్య గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా అండి. చాలా మందికి ఈ రోజుల్లో అందంగా ఉండాలని చెప్పేసి, జుట్టు బాగా పెరగాలని చెప్పేసి చాలా ఆశలు పుడుతున్నాయి. ఏజ్ ఎక్కువైనా సరే ఏజ్ తక్కువ కనిపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. బయట ఎక్కువగా కాస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంట్లోనే దొరికిన సరుకులతో చేసేసుకుంటున్నారు. అంటే దీనివల్ల ఏమైనా హానికరంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? హోమ్ రెమెడీస్ అనేవి మన ఇండియాలో కానీ ఎక్కడైనా వరల్డ్ వైడ్లో చాలా కామన్. అందరూ డిఐవై హ్యాక్స్ అని లేకపోతే హోమ్ రెమెడీస్ అని మా అమ్మ చెప్పిందనో ట్రై చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పనిచేసేవేమో, బికాజ్ అప్పుడు పొల్యూషన్ ఉండేది కాదు. వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం న్యాచురల్గా ఆర్గానిక్గా బాగుండేవి. సో టు సమ్ ఎక్స్టెంట్ దే మే వర్క్, పనిచేస్తాయి. లైక్ ఏంటది, రోజ్మెరీ ఆయిల్ ఫర్ హెయిర్ గ్రోత్, లేకపోతే స్కిన్కి చాలా మంది టర్మరిక్ వాడతారు. ఆయిలీ స్కిన్ ఉంటే ముల్తానీ మిట్టి అని వాడతారు. ఇప్పటికి పుట్టిన పిల్లలకు కూడా బేసన్ అని చెప్పి దాంతో చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి, ఫాలో అవుతున్నారు ఎన్నో ఇయర్స్ నుంచి. అవి హానికరమా కాదా అనేది వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఎందుకంటే కొందరికి పని చేస్తుంది, సో వాళ్ళు డెఫినెట్లీ అదే నమ్ముతారు, అదే కంటిన్యూ చేస్తారు. కొందరిలో వాళ్ళ స్కిన్ ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీ స్కిన్ ఆల్రెడీ చాలా ఇరిటేటెడ్ ఉంది, చాలా పింపుల్స్ ఉన్నాయి, లేకపోతే ఇన్ఫెక్షన్ ఉంది, అలాంటి కేసెస్లో ఈ హోమ్ రెమెడీస్ చేస్తే ఇంకా మీ స్కిన్ వర్స్ అవ్వచ్చు. సో మీకు మీ స్కిన్ బ్యారియర్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మాత్రం నేను హోమ్ రెమెడీస్ వద్దనే చెప్తాను నా పేషెంట్స్కి. ఫస్ట్ మీరు మీ స్కిన్ని కరెక్ట్ చేసుకోండి. ఏదైతే ప్రాబ్లం ఉందో, పింపుల్స్ అంటే పింపుల్స్, పిగ్మెంటేషన్ అంటే పిగ్మెంటేషన్, డ్రైనెస్ అంటే డ్రైనెస్, ఫస్ట్ అది ఒక స్కిన్ మా డర్మటాలజిస్ట్ ద్వారా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని అవి ఇంప్రూవ్ చేసుకున్నాక దెన్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై. బట్ జస్ట్ హోమ్ రెమెడీస్ మీద రిలై అవ్వడం ఎస్పెషలీ ఈ కాలంలో అయితే కుదరదు. ఎందుకంటే మనం జస్ట్ స్కిన్ అనే చూడొద్దు, స్ట్రెస్, మీరు తినే ఫుడ్, మీరు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు ఎండకి, పొల్యూషన్కి, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో జస్ట్ రిలయింగ్ ఆన్ హోమ్ రెమెడీస్ ఎంతవరకు అవి ఎఫెక్టివ్ ఉంటాయి అనేది కొంచెం డిబేటబులే. అంటే మీ క్లినిక్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా హోమ్ రెమెడీస్ చేయవచ్చు అంటారా? నేను మాత్రం వద్దనే అంటానండి. ఎస్పెషలీ మీరు యాక్టివ్గా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, వెదర్ దట్ ఈస్ కెమికల్ పీల్, వ్యాంపైర్ ఫేషియల్, ఏదన్నా అవనివ్వండి, ఆ పీరియడ్ వరకు అయితే నేను ట్రై చేయొద్దు అంటాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దానివల్ల మీకు ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ అయినా కూడా మళ్ళీ దాన్ని నేను ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రొసీజర్ అనేది కొన్ని రోజులు మనం ఆపాల్సి వస్తుంది. సో యూజువల్గా అయితే నేను నో అనే చెప్తాను. ఎస్పెషలీ మీకు యాక్టివ్ యాక్నీ ఉంది, లేకపోతే బాగా పిగ్మెంటేషన్ ఉంది అంటే మాత్రం, ఆర్ నేను చేసే ప్రొసీజర్ ఈజ్ వెరీ ఏమనాలి, కొంచెం లెందీ ప్రాసెస్, ఆర్ దానికి కొంచెం పోస్ట్ కేర్లో స్కిన్ డ్రై అవ్వద్దు, ఆర్ సన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రం నేను హోమ్ రెమెడీస్ వద్దనే చెప్తాను. వన్స్ యూ ఫినిష్ యువర్ ట్రీట్మెంట్ కోర్స్, వన్స్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిన్ క్వాలిటీ, దెన్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై అనే చెప్తాను. అంటే చాలా మంది ఫోన్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసి అవే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? అదేనండి, అది టూత్ పేస్ట్ అని అంటారు పింపుల్స్కి, లెమన్ జ్యూస్ అని అంటారు పిగ్మెంటేషన్కి, డాండ్రఫ్కి. మీ స్కిన్ ఒకవేళ కాంప్రమైజ్ ఉండి మీరు అవన్నీ ట్రై చేశారనుకోండి, డెఫినెట్లీ మీ స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది. ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని రావచ్చు, అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. నాకు ఒక పేషెంట్ వచ్చారు, దట్ పర్సన్ ఇంట్లో డర్మా రోలర్ ట్రై చేశారు. కొన్ని రోజులు అయ్యాక ఆయన సరిగా క్లీన్ చేయలేదో ఏంటో మరి, పాపం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంకొక ఆమె అదేంటది ఏదో ఆయిల్ అని చెప్పి తెప్పించుకుందంట, అది మొహానికి పెట్టుకుని దానివల్ల మొత్తం ర్యాషెస్ వచ్చింది. సో అలాంటి కండిషన్స్ జరిగినప్పుడు ఎప్పుడైతే మనం ఆ హోమ్ రెమెడీస్ బేసిక్గా మన ఇండియన్స్ ఆర్ ఎనీబడి వాట్ దే హ్యావ్ ఇస్, హోమ్ రెమెడీస్ అంటే న్యాచురల్, కెమికల్స్ ఉండవు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు అని అనుకుంటారు. కానీ ప్రతి న్యాచురల్ థింగ్ అనేది సేఫ్ ఉండకపోవచ్చు, కరెక్ట్ ఉండకపోవచ్చు. సో మీరు లైక్ ఐ సెడ్, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫిల్టర్స్ కూడా వాడచ్చు, మనకు తెలీదు. వ్యూస్ కోసం ఈ మధ్య
ఏమన్నా చేయొచ్చు. కొన్ని జెన్యునే ఉంటాయి కాదనట్లేదు, బట్ మీకు పడుతుందా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది మీకు సూట్ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు అంటే మాత్రం డోంట్ ట్రై ఫర్దర్, టేక్ అ ఎక్స్పర్ట్ ఒపీనియన్. డెఫినెట్లీ మేము మీ స్కిన్ని చూస్తాం, అనలైజ్ చేస్తాం, మీ స్కిన్కి ఏది బెస్ట్ సూట్ అవుతుందో అదే చెప్తాం. సో అలా యూ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ స్కిన్. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు, అలోవెరా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, అంటే అవి స్కిన్ బట్టి కూడా ప్రభావితం అయి ఉంటుంది అంటారా? అవునండి, అలోవెరా యూజువల్లీ ఆయిలీ ఫేస్ వాళ్ళు వాడతారు, కట్స్ ఏమైనా ఉంటే వాడతారు. సో అలాంటి వాళ్ళు పర్లేదు, ఏదో మైనర్ వాటికైతే పర్లేదు, కానీ దానివల్ల మెలాస్మా తగ్గిపోతుంది, లేకపోతే దానివల్ల మీకు యాక్నీ స్కార్స్ తగ్గిపోతాయి, లేకపోతే దానివల్ల మీకు ముడతలు కనిపివంటే మాత్రం అది కరెక్ట్ కాదు. బికాజ్ ఎంత యాక్ట్ చేయగలుగుతాయో అంతవరకే, దాని బియాండ్ మీకు మీ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అయితే మాత్రం లైక్ ఏ సెడ్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, మీ క్లినిక్లో ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయా? అవునండి, బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. అండ్ దెన్ మేము అనవసరంగా ప్రొసీజర్స్ కూడా మేము చెప్పము, ఏది రిక్వైర్డో అదే చెప్తాము. అండ్ దెన్ బట్ వాట్ ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ ఫర్ పేషెంట్స్ ఈస్ అట్లీస్ట్ 4 to 6 సెషన్స్ అన్నా మీరు చేయించుకోవాలి టు సీ ద కరెక్ట్ రిజల్ట్. ఓకే, అండ్ దెన్ మెయింటెనెన్స్ సెషన్స్కి కూడా రావాలి. ఈ 2 ఫాలో అయితే మాత్రం డెఫినెట్లీ మీ స్కిన్ హెల్దీగా అండ్ గ్లోయింగ్గా ఉంటుంది. అంటే ఫుడ్ చేంజెస్ కూడా మీరు చెప్తారు? డెఫినెట్లీ, డైట్ అనేది ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హెల్త్. జస్ట్ స్కిన్ హెయిర్కే కాకుండా మీ వెల్ బీయింగ్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో డైట్ అనేది డెఫినెట్లీ మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి, బెర్రీస్ తినాలి విచ్ ఆర్ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ దెన్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తినాలి, లైక్ ఆరెంజెస్, లెమన్స్. వైటమిన్ ఏ రిచ్, దే హ్యావ్ ఫోటో ప్రొటెక్షన్. సో స్వీట్ పొటాటో, క్యారెట్స్, అండ్ దెన్ పపాయ. మీరు చూసుకుంటే కూడా ఇవే ఉంటాయి ఇంగ్రీడియంట్స్లో కూడా. మీరు హోమ్ రెమెడీస్ అని తీసుకుంటే కూడా వాటిలో కూడా యూజువల్లీ చెప్పేది ఇవే, లెమనో క్యారెట్ అనే అంటారు. సో దాన్ని మీరు ఫేస్కి పెట్టుకునే బదులు తింటే ఇంకా మీకు స్కిన్ గ్లోయే కాకుండా మీకు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దేనివల్ల అండి? అంటే హోమ్ రెమెడీస్ చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అంటున్నారు కదా, మీ క్లినిక్లో ట్రీట్మెంట్ వల్ల ఏదైనా ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ట్రీట్మెంట్స్ కంటే కూడా ఒకవేళ పేషెంట్ పోస్ట్ కేర్ సరిగా ఫాలో అవ్వకపోతే ఛాన్స్ ఉంది. రెండోది, ఒకవేళ రాంగ్ ట్రీట్మెంట్ ఏమన్నా సజెస్ట్ చేస్తే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఎల్లో పీల్ అని తీసుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఎల్లో పీల్ యూజువలీ మేము యాక్నీకి, యాంటీ ఏజింగ్కి సజెస్ట్ చేస్తాం, ట్యానింగ్కి. కొన్నిసార్లు ఆ ఇంగ్రీడియంట్ పడదు ఒక పేషెంట్కి. సో అలా ఉన్నప్పుడు పడకపోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, కానీ ఆ ప్రొసీజర్ని మీరు కరెక్ట్గా చేసి ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ డర్మటలాజికల్ ప్రొసీజర్ ఇస్ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ ఆరాధ్య గారు. థ్యాంక్ యూ.